Hello everyone, welcome to the institutional data breakdown session for tomorrow, until 3rd September Wednesday. అండ్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ అండ్ రిలేటెడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు లైవ్ మార్కెట్లో అయితే చాలా సపోర్ట్ అయితే అయినాయి అని అనుకుంటున్నాను. బికాజ్ వాట్ ఎవర్ మనం ప్రెడిక్ట్ చేసిన ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ప్రైస్ పర్ఫెక్ట్గా ఆ లెవెల్స్కి అయితే రెస్పెక్ట్ ఇచ్చింది. ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేద్దాం ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి చార్ట్ పైన. అండ్ మన ప్రెడిక్షన్ ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ ఇక్కడికి వచ్చి స్ట్రెంగ్త్ తీసుకొని ఈ లెవెల్స్కి వెళ్తే మనం హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి పైకి వెళ్తే మనం లో ప్రాబిలిటీ ట్రేడ్ ఆర్ ఎవరైతే లో ఐ మీన్ చిన్న క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేసిన బెటర్ అని అనుకున్నాం. బికాస్ ఈ లెవెల్స్లో ప్రైస్ రెసిస్టెన్స్ తీసుకుంటుందని ముందే తెలుసు. అండ్ ఎవరైతే మీన్ స్మాల్ క్వాంటిటీతో చేసినా కూడా 1:1 లాగా అనిపిస్తుంది ఇక్కడ. బట్ టైం డికే వల్ల 1:2 ప్రాఫిట్స్ కూడా వచ్చి ఉంటాయి. అండ్ ఒకసారి సెల్ సిగ్నల్ ఇచ్చాక కంప్లీట్గా సెల్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు అవాయిడ్ చేయమని అంటే షార్ట్ కవరింగ్ డిప్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎవరైతే పుట్ని షార్ట్ చేసి ఉంటారో అంటే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఆర్ ఎగ్జిట్ అవుతారు. కాబట్టి ఆ లెవెల్స్ నుంచి షార్ప్ మూవ్ అయితే వస్తుంది. అండ్ మనం మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 24,550 ఆర్ 560 రేంజ్ అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ లెవెల్కి అయితే వచ్చింది. ప్రైస్ అయితే క్లోజ్ అయింది. సో దిస్ వాజ్ మై 1 డే బిఫోర్ అనాలిసిస్. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకు ఈ లెవెల్స్ అవాయిడ్ చేయమని అని చెప్పి. క్విక్గా మీకు ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం, ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఒకసారి క్విక్గా చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆ లెవెల్ ఎందుకు ప్రెడిక్ట్ చేసినాం, ప్రతిదీ డేటా పాయింట్ అనేది డేటా బ్రేక్ డౌన్లోనే ఉంటుంది, ఆ డిక్లేర్ చేతిలో ఉంటుంది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ అనేది మెయిన్ ప్రయారిటీ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి పైకి అయితే వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం ఫేక్ బ్రేక్అవుట్ లాగా చేసి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ప్రింట్ చేశాక మీరు చూస్తే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ హార్లీ టైం ఫ్రేమ్లో. దాని తర్వాత ప్రైస్ అంతా సైడ్ వైజ్ అయింది, ప్రీమియం డికే అయిపోయింది. ఎక్కడైతే మ్యాక్స్ పెయిన్ ఉందో అక్కడ ప్రైస్ అయితే క్లోజ్ అయింది. సో అండ్ మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు హిడెన్ డైవర్జెన్స్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మీరు హిడెన్ డైవర్జెన్స్ కూడా చూడండి. ఇక్కడికి వెళ్ళి ఈ లెవెల్స్ ఈ లెవెల్స్ నుంచి అయినా చూడండి హార్లీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఏదైతే ఉందో ఎంఏసిడి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ హయ్యర్ హై ఉంటుంది, ఇక్కడ లో ఆర్ ఈక్వల్ ఉంటుంది. సో మీకు ఇది ఒకసారి వెళ్ళి గూగుల్లో అయితే చూడండి. ఐ మీన్ నేను చెప్తా ఉన్నాను, ఈవెన్చువల్గా నేను వీడియోస్ చేస్తా హిడెన్ డైవర్జెన్స్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ పైన అని. బట్ టైం అండ్ ఎఫర్ట్ సరిపోవట్లేదు. సో నెక్స్ట్ వీక్ ఆర్ ప్రాబ్లీ ఈ 1-2 వీక్స్లో అయితే చేసి మీకు అవైలబుల్లో పెడతాను వీడియో. సో సో దిస్ వాజ్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఎందుకు ఇక్కడికి వెళ్ళింది అండ్ స్మార్ట్ మనీ ఎక్కడ పార్క్ అయింది, ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ట్రెండ్ లైన్స్ అండ్ సారీ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ డ్రా చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి ఆ లెవెల్స్కి ఎంత వాల్యూ ఉందనేది. అండ్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్స్ పెయిన్ గురించి మాట్లాడాను. అండ్ ఒకసారి క్విక్గా రేపటికైతే చూద్దాము. సో డేటా ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో సో మీరు ఎవ్రీ డే మీరు కంపేర్ చేసి చూడడం, ఇలా చేయడం వల్ల మీకు కొంత ఐడియా అయితే వస్తుంది. స్లోగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఎవరు ఉండరు, ఉన్న వెరీ మినిమం క్వాంటిటీ ఉంటాయి. రేపటి కోసం పొజిషనల్ డేటాతో ఎప్పుడు కూడా ఇంట్రాడే చేయకూడదు, ఎందుకంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. బట్ క్లయింట్ వైజ్ చూసుకుంటే వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ చూసుకుంటే బేరిష్ అయితే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. ఎనీవే డిఐఎస్ జనరల్ వీ డోంట్ కన్సిడర్, బట్ స్టిల్ వీళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. బట్ ఈ డేటాతో అయితే ఈ డేటాతో అయితే ఇంట్రాడే అయితే చేయకండి. అవసరమైతే ఇలా ఈ డేటాని మనం ప్రైస్ యాక్షన్తో చూసి ఎలా ట్రేడ్ చేయొచ్చు ఒకసారి అయితే చెక్ అయితే చేద్దాం. యా సో ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఎప్పుడైతే మనకి రేపు ప్రైస్ అని నేను గిఫ్ట్ నిఫ్టీ చూడను, విజిట్ నిఫ్టీ చూడను ప్రైస్, ఎందుకంటే చాలాసార్లు 100% 100 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించి కూడా రేపు మార్నింగ్ కరెక్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అవన్నీ అబ్జర్వ్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రైస్ 9-10కి అలా మీరు అక్యురేట్గా చూసుకొని ఆ లెవెల్స్ని ప్రెడిక్ట్ చేసుకొని ముందే పెట్టుకుంటాం కాబట్టి అక్కడ నుంచి ట్రేడ్ ఎలా చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ అయినా ఆర్
గ్యాప్ డౌన్ అయినా ఇక్కడ నుంచి ఆర్ ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ వస్తుందో ఈ లెవెల్స్ వరకు చేస్తే మాత్రం 1:3 1:4 హై ప్రాబబిలిటీ ట్రేడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. 1:3 1:4 అనేది ఐ మీన్ మీకు ఇప్పుడు ఈ లెవెల్లో స్టాప్ లాస్ దొరికి ఇట్లా దొరికితే అయితే 1:3 1:4 ఉండదు, 1:1 ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉండేలా చూసుకోవాలి, అప్పుడు 1:3 1:4 ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ప్రైస్ అయితే ఇక్కడికి వచ్చి రివర్సల్ తీసుకుంటే మాత్రం హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్, సారీ బేరిష్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాస్లో రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా వస్తే మాత్రం మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఈ లెవెల్స్ తర్వాత ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెవెల్స్లో బేరిష్ ట్రేడ్ని అవాయిడ్ చేసిన పెద్ద హెడ్ఏక్ అనేది ఉండదు. ఇన్ కేస్ చేసినా కూడా లో క్వాంటిటీతో చేయడం వల్ల స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఫాలో అవుతే ఇది కూడా హెడ్ఏక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ ప్రస్తుతానికి బుల్లిష్ ట్రేడ్ ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఎక్కడన్నా ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఎక్కడైతే రీటెస్ట్ చేస్తూ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి స్ట్రాంగ్గా ఓఐ సపోర్ట్ ప్రైస్ యాక్షన్ అన్నీ దొరికితే మాత్రం కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి 1:2 ఆ లెవెల్లో మాత్రం ట్రేడ్ అయితే చేయ ఛాన్సెస్ ఉంది. బట్ ఇది లో ప్రాబిలిటీ ట్రేడ్ అండ్ దీంట్లో ఎక్కువ స్టిక్ ఆన్ అయితే ఉండకూడదు. 1:1 1:1.5 ప్రాఫిట్ నుంచి ట్రయల్ చేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్, ఈ లెవెల్స్లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ మోస్ట్ నాకు తెలిసి ఈ ట్రేడ్ వస్తుందో అది కూడా తెలియదు. సో వెరీ వెరీ లో ప్రాబిలిటీ ట్రేడ్. ఇక్కడ లెవెల్స్లో బుల్లిష్ అనేది ఇక్కడైతే అవాయిడ్, ఇక్కడైతే లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్, ఇక్కడ బేరిష్ అయితే లో ప్రాబిలిటీ, అండ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వస్తే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్, అండ్ ఈ లెవెల్స్ నుంచి తీసుకుంటే మాత్రం హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. సో ఈ లెవెల్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ మీకు ఈ అనాలిసిస్ మీకు అర్థమయ్యి మీ అనాలిసిస్తో మ్యాచ్ అయితేనే ట్రేడ్ తీసుకోండి, అన్నెసరీగా నాకు తీసుకొని ఎందుకంటే ఈ లెవెల్స్కి రెస్పెక్ట్ ఇస్తా అని చెప్తున్నాను, మీరు ఆ లెవెల్స్ వచ్చినప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యి హెడ్ఏక్ అయితే తెచ్చుకోకండి. మీ ప్రైస్ యాక్షన్తో మ్యాచ్ అయితే ఈ అనాలిసిస్ని కన్సిడర్ చేయండి, లేకుంటే మీ ఓన్ ట్రేడ్ చేయండి. బట్ స్లోగా మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కంప్లీట్గా వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎవ్రీడే లెవెల్స్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నాయి అనేది. సో స్లోగా డేటా బ్రేక్ డౌన్ అయితే నేర్చుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. అండ్ వన్స్ అగైన్ నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ బై ఆర్ సెల్ కాల్స్ సెషన్ కాదు. సో ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. అండ్ దిస్ ఇస్ మై అనాలిసిస్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ కమెంట్స్, మీ లైక్స్ కొంచెం హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ పైన వీడియో చేయడానికి నాకు బూస్ట్ దొరికినట్టు అవుతుంది. యా, సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.